హాయ్ ఫ్రెండ్స్, సైట్ సీయింగ్ ఏమేమంటే రోడ్లో ఘాట్ ఎలా ఉంటుంది. నా సెల్లు కింద పడి ఎందుకు వచ్చాను ముందే ఆపిల్ ఫోను. ఆహా చిత్రే, హౌస్ ఇట్? ఇది ముందే చాలా బరువు ఉంటుంది పిత్రే. ఓ మై గాడ్, వాట్ ఏ వండర్ఫుల్. రెండు చేతులు పట్టుకుంది ఎందుకు వచ్చిన పంచాయతీ. వావ్ వావ్. ఈ ఘాట్ రోడ్లో మిస్ఫైర్ అయ్యి నా సెల్ కానీ కింద పడాలి అంతే సంగతులు. ఇది టీ తోటలు, ఇవన్నీ ఎక్కువ టీ తోటలు ఉంటాయంట. మా పిత్రగాడు నేనే సగం సీట్. ఈ సీట్స్ చాలా చిన్నగా ఉన్నాయి ఇద్దరికి. పిత్రే తిన్నది అరుగుతుంది, నిలబడు. వావ్ వావ్, వాటే అద్భుతం. మున్నార్లో మొత్తం అంతా అతను అన్నాడు 40 కిలోమీటర్ల దూరంలోనే అని, అన్నీ 40 కిలోమీటర్స్. హౌస్ ఇట్, వాట్ ఏ ప్లేస్. చాలా చల్లగా ఉందబ్బా ఇక్కడ. మనం ఎన్ని రోజులైనా ఉండిపోవాలనిపిస్తుంటుంది ఇక్కడ. ఇప్పుడు సమ్మర్ కదా మనకి. అడవి ప్రదేశాల్లో మంచిగా మా స్నో, రాత్రి రూమ్లో బయట గ్లాస్కి మొత్తం స్నో పడింది. మేము ఫ్యానే వేసుకోవాలా. నిద్ర పట్టాలంటే మనకు సౌండ్ ఉండాలి కాబట్టి ఫ్యాన్ ఇక్కడ ఉంది. ఊటీలో ఫ్యాన్లు ఎక్కడ ఒక రూమ్ కూడా ఫ్యాన్లు ఉండవు, ఎక్కడ కనిపించవు. కేరళలో ప్రతిదానికి రూమ్కి కూడా ప్రతి దగ్గరలో షాప్లో కానీ ఎక్కడ కానీ ఫ్యాన్ పెట్టి ఉన్నా. అంటే ఇటు కూడా కొంత ఎండ కూడా బాగానే ఉంది. ఎండ కూడా మంచిగా బాగానే కొడుతుంది. చలి ఎండ చాలా అద్భుతంగా ఉంది, మంచిగా. ఎంతసేపు పట్టుకున్నా సెల్లుకి మనకు బోర్ అనేది, అంటే నొప్పి అనేది కలుగుతూ ఉండాలి. ఈ సెల్లు పట్టుకునేటప్పుడు మనకు అలవాట్లేదు, చూపించాలనే తపన మాత్రం ఉంది, కానీ పట్టుకుంటుంటే నొప్పి లేస్తుంది. ఇదండి, ఇది మా సైట్ సీయింగ్కి బస్. ఇది 400 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే పిత్రే, ఆ లోపల చూస్తూ ఉండండి.
ఎవరు నాయన బొటానికల్ గార్డెన్, టీ పార్కు చాలా చూపిస్తాను మీకు. ప్రతిదీ కూడా అడుగు అడుగు మంచి మంచి లొకేషన్ మీకు చూపిస్తూనే ఉంటా. బా 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 వాట్ ఏ పీస్ఫుల్ లవ్లీ ప్లేసెస్. దేవుడా, ఓ మంచి దేవుడా, నా ఫోన్ కింద పడకుండా కాపాడు స్వామి. నేను ఆ ఫ్లైట్లో వీడియో తీద్దామని పోతే నా సెల్లు జారిపోయి పక్క ఆమె ఈడగానే పడిందంటే అంతే. ఇంకా మళ్ళీ డ్రైవర్ ఆపని కూడా ఆపాడు. ఎందుకంటే ఆపడంటే అన్ని వెహికల్స్ కంటిన్యూ వస్తూ ఉంటాయి. 2 రోడ్స్, 1 సింగిల్ రోడ్ కాదు. సింగిల్ రోడ్ కాదు కాబట్టి సింగిల్ రోడ్లో 2 వెహికల్స్ అటు ఇటు వస్తూ ఉన్నాయి. అందుకోసం కొద్దిగా చాలా జాగ్రత్త ఉన్నాయి. ఇదేంటంటే ఈ ఘాట్ రోడ్లో లెఫ్ట్ సైడ్ ఏముండదు సీయింగ్కి. మీకు అదే ఊటీలో అనుకోండి, ఊటీలో కూడా అంతే. లేదు, ఊటీలో అనుకోండి ఒక సైడ్ మాత్రమే, 2 సైడ్లు ఉంటాయి చూసుకోవడానికి. అంటే రోడ్డు ఓ సైడ్ లెఫ్ట్ ఉంటే ఓ సైడ్ రైట్ సైడ్లో అలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మున్నార్లో ఇదండి టీ తోటలు. ఓకే, ఇప్పుడు మనం ఇదండి ఇవన్నీ టీ తోటలు. ఈ బస్సు అద్దాల నుంచి తీస్తున్నాయి. ఇది ఓ మై గాడ్, ఇట్ ఈస్ ద ఓవర్. ఇదండి దిస్ సైడ్ ఓవర్. ఇక్కడ కూడా ఇంచుమించు అంతే ఉన్నట్టుంది. నేను ఒకదాన్ని చూసే నమ్ముతాను. ఇంకా చాలా ఉందిరా కృష్ణ అంటే చూసేది. ఇది వేరే మా ఫ్రెండ్ వాడి సెల్లు అడుక్కొని తీసుకొచ్చా. నా సెల్లు 10,000. ఈ సెల్లుగా నా పోయిందనుకో, వాడు మొన్ననే 1,40,000 పెట్టి తెచ్చుకున్నాడు. ఓరే నాకు ఈరా, నేను షూటింగ్ చేసుకొని వస్తానని తీసుకున్నాను. మన మీద నమ్మకంతో ఇచ్చాడు. ఇది పోయినా నేను ఇవ్వాల్సిందే ఖచ్చితంగా 1,40,000. ఎందుకంటే నేను ఎవరికి ద్రోహం చేయనని నమ్మకంతో నాకు ఇచ్చాడు వాడు. పిత్రే, మధ్యాహ్నం ఆకలి అవ్వాలని చెప్పి నిలబడినావు కదరా. ఇందాకనే 120 రూపాయల టిఫిన్ తిన్నావు. ఇప్పుడు ఇదండి ఈ సీట్లు ఎంత చిన్నగా ఉన్నాయి. ఇదో కింద. వావ్, వాట్ ఏ మిరాకిల్స్. అందరూ బస్సులో షూట్ చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడ సెల్ కింద పోతాయని ఎవరు ముట్టుకోవట్లే. అందరూ ఆస్వాదించడానికి వస్తారు. నేను ఆస్వాదిస్తూ నా సెల్తో మీకు అన్ని చూపించాలని ట్రై చేస్తాను. చూడండి ఎంత బాగుంటుంది. KDVHP ప్రైవేట్ లిమిటెడ్. ఎలా ఉంది ఈ గ్రీనరీకి? నేను పడిపోతానబ్బా. నాకు
గుళ్ళు ఎంత ముఖ్యమో నాకు ఈ గ్రీనరీ కూడా అంత. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన ప్రకృతి. మనం దీన్ని నాశనం చేయకుండా కాపాడుకోవాల్సిన కూడా మన సైడే. అందుకోసం ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెంచుకుంటే అద్భుతం. ఆహాహా, డ్యామ్ కమింగ్ డ్యామ్. ఏ డ్యామ్ అంట, మనం ఎక్కడి నుంచో చూడాలనేమో. ఓ మై గాడ్, పిత్రే ఏయ్ పిత్రే కొద్దిగా సైడ్ రా. ఇది డ్యామ్ అంట. ఇంచుమించు మనకి నుంచే చూపిస్తారా, సైడ్కి వెళ్ళి చూపిస్తారా అనేది ముఖ్యం. ఇక్కడ చూడాల్సిందేమో. వావ్ పిత్రే, ఏంది మనవాడు మనకు చూపించకుండా వెళ్ళిపోతున్నాడు. అమ్మమ్మ పిత్రే, నువ్వు కింద పడైనా సరే నా చెల్లుని కాపాడు. నీటిని గ్రీనరీని చూసి నేను పడిపోతానబ్బా అంతే. ఎందుకంటే నాకు అంత ఇష్టం ఇవి. నేను ఎప్పుడు ఇలా రావడానికి కూడా కారణం ఇదే. నా కోసమే కదా, ఈ మధ్యలో నేను యూట్యూబ్ పెట్టాను కాబట్టి. నా సెల్ కూడా 10,000 ఉండే ఇంతకుముందు. వేరేగా అడుక్కొని వచ్చాను ఐఫోను. ఎప్పుడు వెళ్ళినా నా సెల్ సరిగా వచ్చేది కాదు. అంటే అది కూడా మనం దాన్ని తక్కువ చేయొద్దు. ఏవోది బాగానే వస్తుంది నాకు. అంటే లాంగ్ వెళ్ళేసరికి బ్లర్ అయిపోతుండే కాబట్టి ఐఫోన్లు కొద్దిగా లాంగ్ అని కూడా కవరప్ చేస్తాయి. ఇతర ఏంద్రా ఇది, ఏం చెట్లు ఇవి? అయితే కావుగా నీలగిరి చెట్లే. ఇదంతా వాటరే, అక్కడ ఉన్న డ్యామ్కి వెళ్ళే వాటర్ ఇది. ఈ ఘాట్ సెక్షన్లు కూడా భలే ఉంటాయప్ప. రైట్ 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 ఏమంటే 1.5 hour అని చెప్పాడు మనవాడు టైమింగ్. ఇక్కడ వెళ్ళే వాటర్ ప్రాజెక్ట్కి వెళ్ళే వాటర్. ఓ మై గాడ్,
బస్సులో తప్ప కింది నుంచి అయితే నాకు తెలిసి కార్లో వచ్చిన వాళ్ళకైతే ఇంపాసిబుల్ ఈ వీడియో తీసుకునే వాళ్ళకి. ఎందుకంటే బస్సు హైట్లో ఉంటుంది కాబట్టి మనము ఒక హైట్లో నుంచి వీడియో తీసుకోవడానికి బాగా వీలవుతుంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఇల్లు కట్టే విధానాలు కొన్ని అప్పులో కట్టి అక్కడ నాకు ఆశ్చర్యంగా ఉంటాయి. అదిలోనే ఎంత బాగుంటుంది. చాలామంది అంటే ఓన్ వెహికల్స్ తీసుకొచ్చుకున్న వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ ఆగి అటు ఇటు చూసుకొని అవి చేస్తారు. ఒకవేళ మిగతా చిన్న చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం ఇలా బస్సుకు ఓన్లీ ఎక్కువ ఉండదు. బస్సుకి ఓన్లీ కొచ్చి నుంచి మున్నార్కి రావడానికి అలువా అనే సిటీ నుంచి కొచ్చి నుంచి అలువాకి అంటే మేము ఫ్లైట్లో వచ్చాం కాబట్టి మామూలుగా దిగేదైతే అలువాలోనే దిగుతుంది. అలువా రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుంచి మున్నార్కి 140 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ మున్నార్ నుంచి సైట్ సీయింగ్కి 400 రూపాయలు. ఏవేవి చూపిస్తారో కూడా మీకు వివరంగా చూపిస్తాను. అదృష్టం ఏంటంటే ఈ ఐఫోన్లో ఎన్ని గంటల సేపు నేను ఎందుకు ఇవి కంటిన్యూగా తీస్తున్నానంటే ఈ గ్రీనరీకి నేను పడిపోతాను. చూడండి, ఈ గ్రీనరీకి నేను పడిపోతాను అంతే. నాకు ఈ చలిలా ఉంటుంది కదా, స్నో అన్న చలి అన్న చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా. నాకు ఈ చలి ప్రదేశాలు ఎంత చలి ఉన్నా అంత నా బాడీ గ్రీనరీ. సేమ్ అంతే. ఇంకా ఊటీలో కూడా ఇలాంటి చెట్లే కనిపిస్తుంటాయి రోడ్ సైడ్లు. ఇంత పెద్ద పెద్ద చెట్లు చూడండి, ఇవి నీలగిరి చెట్లు అంటారు. కొన్నో పైర్ అంటే PIRE పైర్ ట్రీస్ అని అవి డబ్బులు ఇవి తయారు చేస్తారంట. అంటే ఇక్కడ తక్కువగా ఉన్నాయి, అక్కడ కనిపించేటివి ఊటీలో కనిపించేటివి ఎక్కువగా పైర్ చెట్లు ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ ఇంత గ్రీన్గా ఉండడానికి వాటరే మెయిన్. ఈ గ్రీనరీకి అంటే చెట్లు ఉన్న దగ్గర వాటర్ ఉంటుంది, వాటర్ ఉన్న దగ్గర చెట్లు ఉంటాయి. అంటే మన
ప్రకృతికి. పిత్రే నైరుతిలో నన్ను కూర్చోరా, అదే ఆడ కూర్చో, ఇక్కడ కూర్చోరా, ఆడ కూర్చో దానికాడ ఎంతసేపు నిలబడదు, కూర్చో. ఇక్కడ ఆపేలా ఉన్నాడు. ఏడవైనా పంచ ఇతరే ఇక్కడ సముద్రమా లేకపోతే నదులరా? సముద్రమా నదులా? నదులా? ఓకే, బస్సు ఆపారు ఇక్కడ. చూద్దాం ఏమన్నా. బస్సు ఇక్కడ ఆపిండు, వెళ్దాం. ఇక్కడ ఇతరే ఇదేంటంట ఎకో పాయింట్ బోటింగ్ సెంటర్. రైట్, ఎకో పాయింట్ బోటింగ్ సెంటర్. పిత్రే ప్రతి దగ్గర స్టిల్ ఇచ్చు. వాట్ హ్యాపెన్? ఇతను ఎవడో కండలు చూపిస్తా అన్నట్టు. ఏం పిత్రే మనం పెంచలేమంటావా? కేరళ ఐడల్ టూరిజం. ఓకే, ఎకో పాయింట్ బోటింగ్ సెంటర్. పిత్రే ఏమన్నా టికెట్ ఉన్నట్టు చూడు, తలకాయకి 10 రూపాయలంట. చూడు, బోట్లో కాదురా నీ అంకమ్మ, ఎంట్రెన్స్ 10 రూపాయలంట. బోటింగ్ చేస్తే ఆ పంచాయతీ వేరే ఉంటుంది. ఓన్లీ మనం ఇక్కడ చూడనీకేనే. తీసుకో 10 రూపాయలు, 20 రూపాయలు తీసేసుకో, నేను ఇస్తాను జేబులో. ఇవ్వాలనా? మా పిత్రగాడు నాకు ఇచ్చా. ఏంద్రా ఈ వారని అయ్యా చెప్పొచ్చు కదా, తింగరాయాల మరి ఉన్నాయని చెప్పి ఇరా. స్టిక్ పెట్టుకోవాలనుకుంటా కానీ మరీ ఓవర్ అయితే అయిపోతుందా. స్టిక్ అనే ఇదే బాగుంది, చెయ్యి. అమ్మో నిజమే, స్టిక్ పెట్టుకుంటా. పిత్రే నా స్టిక్ తీయమ్మా. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అవునవును, వావ్ వావ్, చేతున్న మంచిది. ఆహాహా,
ప్రతి సైడ్ ప్రతి దగ్గర స్టిల్ ఓకేనా. మళ్ళీ లేకపోతే పాపని కూడా కనిపిస్తావు. మా పెద్దగాడికి నేను చేస్తున్నాను అది ఓకే రైట్. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ బోటింగ్లు ఉంటాయంట కానీ ఎవడు దేకట్లేదు దీన్ని. అంటే ఇట్లాంటివి ఎన్నో చూసి ఉంటారు కదా, అందుకోసం దీన్ని ఎవడు దేకడు. 100 రూపాయలు ఇట్లా తీసుకుంటారు. ₹100 అంటాయి ఈ బోట్లో ఎక్కితే. ఎక్కడైనా ఇదే పంచాయతీ ఉంటుంది. మనకు తెలియదు కానీ తెలియకుండానే సగం ఖర్చు దీనిలోనే వెళ్ళిపోతుంటుంది. ఇలా ఇంగ్లీష్లో ఇక్కడ టూరిజం అంటే మన వాళ్ళ కన్నా విదేశస్తులే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డబ్బుకు లెక్క చేయరు. దేశం మొత్తం చుట్టుముట్టాలని వాళ్ళు తపన ఉంటుంది వాళ్ళకి. వద్దురా అభిత్రే, మనకు తెలియకుండా సగం ఖర్చులు అయిపోతుంటాయి. లవ్లీ లవ్లీ ప్లేస్. వా ఆకాశానంటే చెట్లు ఇవి అసలుకి ఇవి కింద పడనట్టున్నాయి బా. ఈ చెట్లు నీలగిరి చెట్లు చూడు. స్కూల్ పిల్లలు వచ్చినట్టున్నారు. పంచాయతీ పెద్దనే ఉంది. అంతే ఫ్రెండ్స్, ఒక స్కూలు కాలేజీ టైపులు పిల్లలు ఒక ఎంజాయ్మెంట్ ఇది. దొరసాని వా కొత్తగా పెళ్ళి. వీళ్ళు మన తెలుగులే పిల్లలు ఇద్దరు. బ్రో ఫోటో ఇస్తారా? మై ఫ్రెండ్ ఫోటో తీసుకున్నా. ఓకే అంటే ఎంతనంట? 20 రూపీసా? అంటే చిన్న స్లిప్దే. ఓకే ఓకే సీ దిస్ ఫోటో 20 రూపీస్. తీసినా కాపీ సాఫ్ట్ కాపీ ఉండదా? సాఫ్ట్ కాపీ ఇస్తాడు ఫోన్లో ఇస్తానా? ఓకే. ఏ అమ్మా ఏ నా మై యూట్యూబ్ ఛానల్ అయ్యి ఒకసారి మేము పిత్రే ఇది ఒకసారి మన పిల్లలతో మనం తీసుకుందా ఒకసారి ఇక్కడ. వరని అయ్యా రారా తీసుకుంటాడు కానీ ఆడ పంచాయతీ అంతా ఇట్లా పని చేస్తుంటేనే ఎవడో ఒకడు చూస్తాడు. తీసుకొని లేపితే మనం ఇదేనా పంచాయతీ? ఈ నీటిని మనం నీటిని లేదు సిల్లిని లేదు వాడు దింకెళ్తాడు బస్సు నా మట్టగాడు సినిమాలకి. నేను బక్కెడతాడు. అరే తిక్కసన్నాజీ ఎంత టైం నేను చెప్పలేదా? వాడుకో 10 నిమిషాలే. 10 నిమిషాలా? ఫ్రెండ్స్ వీళ్ళకి ఊటీలో అయితే లాంగ్వేజ్ హిందీ మాట్లాడుతున్నారు, అన్నీ మాట్లాడుతున్నారు. ఈ మున్నార్లో మాత్రం వీళ్ళు
వాళ్ళకి హిందీ సరిగ్గా వచ్చేటట్లేదు. హిందీ మాట్లాడాలంటే మాట్లాడండి, అదో ఎంతో ఇంత వచ్చు కదా మనకి, అది మాట్లాడితే అర్థమవుతుంది. ఇతరే మన వాళ్ళే కదరా ఇల్లు, మన బస్సు వదిలేసిపోరు కదా. ఇతరే నాకు చూడు అడవి కన్నీనా అక్కడ దింకెళ్ళారు. సరేలే కెమెరాకి దగ్గర కూడా రా, ఏదో ఈడు ఈడు ఏదో పోడుకోపోయిన అక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు, ఇక్కడ చూడరా ఇక్కడ. నిజంగా అరే నిజంగా స్టిక్ను మధ్యలో పట్టుకోవాలి కదా, చివర్లో పట్టుకోవాలి. పర్లేదు మళ్ళీ ఆ వైర్ ఉంటే మాటికి ముక్కుడికి తగిలి ఊరికే పోతుంది. ఏదో అండి ఇంత చెట్లలో ఈ వాటర్ ఎంత ఉంటే స్నానం చేసేది ఉంటే బాగుంటుంది. అంటే లేదు రో, ఈ బురదలు ఇరుక్కొని తుస్సుమన్నాం అనుకో ఇంక అయిపోయినట్టే. పిత్రే నువ్వు కూడా నిలబడు, నేను ఇటు వచ్చినప్పుడు నువ్వు ఒకటి తీసుకుందు. వాళ్ళు కాదురా, నువ్వు ఆ పక్కన పోయి నిలబడు, నా నైరుతి మూలానా. అది చెల్లేందుకు పో, ఇక్కడ ఉంటే నా దాంట్లో నుంచి కాపీ ఇస్తాను. కానీ ఇదో ఫోటో కూడా తీసుకోవచ్చు దీంట్లో. ఐఫోన్ మనం అందుకోసమే అదే కొట్టుకొచ్చింది, అందుకోసమే. పిత్రే నువ్వే పక్క నిలబడతావు. అబ్బా ఫోటో వచ్చింది. సరేలే పిత్రే అయిపోయింది, ఇంకో పోజ్ ఏమైనా ఇస్తావా నైరుతికి ఈశాన్యానికి? ఇక్కడి ఎందుకు వచ్చిన పంచాయతీ అంటే ఇది టైమింగ్ అనమాట. వీళ్ళు కూడా గవర్నమెంట్ తాలూకే. ఇక్కడ అన్నీ ప్రైవేట్ లేవు, అన్నీ గవర్నమెంట్. టికెట్స్ కా నుంచి ఈ బోటింగ్ వరకు అందరూ కూడా అన్నీ గవర్నమెంట్సే అన్నీ టేక్ ఓవర్ చేస్తుంది ఇది. పిత్రే సీ దిస్, నా ఫోటో వస్తుందా సరిగ్గా? మంచిగా చూడరా నువ్వు దగ్గర ఉండి. ఏదో ఏం కామా, ఏదో విడాకులు ఇచ్చిన భార్య పడతా లేక నువ్వు మూలపోతావు, ఈ వీడియో తీసే దగ్గర ఉండరా. మంచిగా వస్తుందా? మంచిగా మంచిగా వస్తుంది. ఆ బొచ్చికి నల్లగా కొద్దిగా పెయింట్ కొట్టింటే సరి పెయింట్ అట్లా. మన కలర్కి తగ్గట్టు కొద్దిగా రంగులు వేస్తే పంచాయతీ బాగుంటుంది. ఎట్లా ఇతరే నువ్వు కూడా ఓ అన్నారు. చెప్పాను కదా నేను, ఈ గ్రీనరీకి ఈ వాటర్కి పడిపోతానంటే. అరే ఇక్కడ వాటర్ చూడరా, అందుకోసమే ఈ చెట్లలో బూజు గీజు అంతా కలిసి వస్తుందేమో కదా కదా, ఈ బూజు వాటరు. ఈ ఆ చెట్లు ఈ చెట్లు కరిగేసి వస్తుంటాయి కదా ఇవి కదా, అందుకోసమే ఈ చెట్లలో అందుకోసమే కొత్తగా వస్తుంటాయి బూజు టైప్. అన్ని చెట్లలో బుద్ధిగారి డ్రైనేజ్ అదే నాకు అనుమానం. ఓసారి కడుక్కొని పోతాం. యూట్యూబ్ ఛానల్? ఏ ఛానల్? నాది చికెన్ షాప్ రెడీ అని ఉంటుంది. మనది చికెన్ షాప్ రెడీ అని ఉంటుంది. అదే నేను ఇందాక చెప్పాను కదా, మన హైదరాబాద్ మనిషి బోరబండమ్మ పిల్లలు. మీరు 13th వచ్చారా? మీరు 19th
మస్ట్ విజిటెడ్ ప్లేస్. అంటే వీళ్ళు 19th నుంచి ఎనీ తారీఖు వరకు ఇక్కడ మీరు స్టే చేస్తారు? 19 నుంచి 26 మిడ్నైట్ ఉంది మళ్ళీ ఫ్లైట్గా. ఓకే ఓకే. మీరు శంషాబాద్కి తీసుకున్నారు, మళ్ళీ మధ్యలో ఎక్కడ సైట్ సీయింగ్? హైదరాబాద్ టు త్రివేంద్రం. ఓకే. త్రివేంద్రం నుంచి మళ్ళీ పైకి మళ్ళీ కొచ్చిన్ మళ్ళీ హైదరాబాద్. ఎలా ఉంది నీ అనుభవం? బాగుంది. నీ అనుభవాలు సూపర్ ఉంది. ఎంజాయ్ చేస్తున్నారా? సూపర్. కానీ బాగుంది కదా, మీకు ఎక్కడ ఎండ తగలలే? ఎండ అంటే ఎండ తగలే, మేము ఇంకా ఇది నార్మల్ ఉన్నాం, హిల్ స్టేషన్లోనే ఉన్నాం. ఎండ ఉన్నా కానీ మంచిగా మీరు కొచ్చిన్ చూస్తున్నాం. మీరు కొచ్చిన్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ మీకు ఏం ఎండ తగలే? కొచ్చిన్ నుంచి రాలేదు. నో నెట్వర్క్ క్యాష్ ఏంటంటే బోర్డింగ్ బోర్డింగ్ చేయడానికి లేదు ఫొటోస్. ఓకే. ఒక ఫోటో ఇక లాస్ట్ 10 రూపాయలకి మాట్లాడింది. ఇది కూడా వీళ్ళు గవర్నమెంట్ తాలూకానే వాడు రెడ్డి కట్టుకొని వచ్చాను. ఇక్కడ అన్ని గవర్నమెంట్ డీలింగ్ చేస్తుంది. అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ ఉన్నాయి, ఎక్కువ ప్రైవేట్ ఉన్నాయి. ప్రైవేట్ ఇప్పుడు బస్ అయితే మన గవర్నమెంటే, అది ఆర్టీసీ బస్. ఆర్టీసీ బస్. ప్రైవేట్ లేవు కదా ఇక్కడ? ప్రైవేట్ ఉన్నాయి, అవి నువ్వు బుక్ చేసుకుంటే అవి బుక్ చేసుకోవచ్చు. అంటే ఇందాక మేము స్టార్టింగ్లోనే ఆడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ స్టార్టింగ్లో వస్తుంటే డబుల్ డెక్కర్ బస్ అది ఇంకోటి ఉంది కదా, ఓన్లీ పైన డెక్ 400. అది మనం ముందే మాట్లాడుకోవాలి. పైన డెక్ 400, కింద 300 ఉన్నారా కదా? అంతా ఫారినర్స్ ఉన్నారు. మనం బస్సు అందరూ వెళ్ళిపోయారు. ఏంద్రా ఒరే పిత్రే, నువ్వు ఏంద్రా నువ్వు? వాడు మనల్ని వదిలేసి గోన సంచి నీది ఒకటి. ఇక్కడ 10 నిమిషాలు టైం ఇస్తారు. చూడండి అబ్బా, లాస్ట్ ఇదో ఫైనల్ ఇదో బాబా బాబా. స్టిక్ బాగా పనిచేస్తున్నారు. 10 నిమిషాలు టైం ఇచ్చాడు. నేను ఈ ప్రకృతి మీద పడి ఏంది వెళ్ళిపోయాడు. ఏంది కొమ్మది? అదే సండలు తీశారు. పిత్రే జీడిపప్పు ఏమైంది? ఎంతసేపు? షాప్లో ఎక్స్ప్లోర్ చేయాలి. నేను ₹1 కూడా కొనుక్కోను, జస్ట్ ఎక్స్ప్లోర్ అయ్యి దొరుకుతుంది. ఓకే ఓకే రైట్ రైట్. ఏ షాప్లో ఇట్లా అన్నీ ఇవన్నీ ఈ పంచాయతీ మన జాతరలో కదా ఉన్నట్టే. జీడిపప్పే కదా ఇది? పిత్రే జీడిపప్పు ఎంత ఎంత ఇది గ్రామ్? इधर 100 ग्राम 60 टेस्ट करो. इधर 100 ग्राम 60, इधर 100 रुपया टेस्ट करो. టేస్ట్ రా బా. అవునా? ఎంత బాబాయ్? 60? No 50? 50? 60 इधर 100 रुपया. 100 grams 30 rupees కదా? 30 This. పిత్రే నువ్వు ఉల్చేస్తావు. వెరీ గుడ్ టేస్ట్. పిల్లలు ఇందాక బస్ అతను 10 నిమిషాలు టైం ఇచ్చిందని చెప్పిండు. లేదు ఇంకా ఎవరు రాలేదని చెప్పి ఇంకా తిరిగిపోండి అని చెప్పి చెప్పాడు మాకు.
ఇత్రే సౌండ్ ఇస్ ద కామింగ్. దేవుడా నాకు డస్ట్ ముక్కులో కానీ తిండిపోతాం కదా. జీవితంలో ఈ గాలి వీల్చి చనిపోరాం. వినబడుతుందా ఇక్కడ? చికెన్ షాప్ రెడ్డి. చికెన్ షాప్ రెడ్డి చికెన్ షాప్ రెడ్డి. దమ్ములే గట్టిగా అరసలే. ఏం పేరు నీ పేరు? రిషి బోరబండ. ఏంటి ఏం చేస్తుంటారు? గిటార్. అంటే ఎనీ మూవీస్కి ఏమైనా చేస్తావా? ఏదైనా ఫంక్షన్స్ అలా ఉంటేనా? పబ్స్కా? అంటే మీకు ప్రైవేట్గా ఏమైనా ఉంటాయా? కంటిన్యూగా వెళ్ళి ఇటు ఏమైనా ఉంటాయి? ఓకే రైట్. నువ్వు తమ్ముడు ఏం పేరు నీ పేరు? నవీనా. ఏం చేస్తుంటావు? ప్రైవేట్ జాబా లేకపోతే? ఐటీ బీటీ అయితే కాదు కదా? ఐ అమ్మా ఎందుకన్నా ఆయన పిచ్చిరాని పిలుస్తున్నావు? అది నాకు యూజ్ పదం. అది అంటే కామెడీకి మన పేరు మురళి. వాడు ఏంటంటే నాకు అంతకుముందు ఎప్పటి నుంచో ఇద్దరం కామెడీగా ఉంటాం. నా పేరు ఒకటి యూజ్ చేసుకుంటాడు వాడు, నేను వాడి పేరు ఒకటి యూజ్ చేసుకుంటాను అనమాట. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి నిక్కీ నేమ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. దాని నుంచి కాస్త ఫన్ జనరేట్ అవుతుందండి అంతే. పప్పు చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వాళ్ళు 100 గ్రాములు 60 రూపాయలు అనుకో, మీరు అంతనే తీసుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ చూడటానికి కాస్త తింటే కాదు, ఎందుకంటే ఇంకా చాలా ఉంటాయి కదా. ఇటువంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు అనవసరంగా వేస్ట్ ఖర్చు పెట్టమంటాను. నాకు మా చుట్టాల్లో సజెషన్ ఇచ్చింది ఈ వాటర్ గురించి. ఈ వాటర్ ఫ్రూగా
తమ్ముడు ఇది ఈ వాటర్ ఏం కలర్ అంటారు? బ్లూవా లేకపోతే గ్రీనా? మామూలుగా పచ్చగా ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలరే అంటాం. చూస్తేనే వాళ్ళు ఉత్సవమైనగా కనీసం ఓ ప్లేసులు కూడా పెట్టరని. అరే రే రే ఇక్కడ ఉన్నాయా? ఇది అన్లిమిటెడ్, ఇది ఐఫోన్ కదా, మొత్తం ఇలా కట్ చేసుకొని నెట్ ఉండాలి కదా. నెట్ అవసరం లే, వీడియోస్కి ఏం లే, వీడియోస్ అంతే. ఇది మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అంటే నేను పోతా కదా అక్కడికి, అప్పుడు మొత్తం వీడియో పెట్టేస్తా, లేకపోతే నైట్ రూమ్లో. అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఇది వచ్చి 1 TBనా ఐఫోన్ 1 TBనా 512 GBనా? ఇదా 16 Pro అన్లిమిటెడ్ వీడియోస్ కానీ అవి కానీ. అది కానీ అది అప్లోడ్ అవుతుంది. నాకు చెప్పినవాడు ఇది నేను వేరే మా ఫ్రెండ్కి తెచ్చుకున్నా. ఇది నెట్ ఉండాల్సిన అవసరం లేదు, వీడియోస్కి మనం డౌన్లోడ్ చేయాలంటే నెట్ ఉండాలా. నెట్ ఉండాలి. అది 50 రూపీస్ది ఉంటుంది లేరే, దానికి కొత్త ఉంటుంది కానీ ఐఫోన్ ఇది. ఎక్కుతున్నారని ఇక్కడ అన్నీ నట్స్ ఎక్కువ ఉంటాయి, చాక్లెట్ పౌడర్స్, నట్స్. బా టీ తాగేది ఉండేరా పిత్రే? ఓకే బాయ్. ఈ ప్లేస్కి కమాన్. ఫ్యాక్టరీ టీసీఎల్ అని ఉంది, టీసీఎల్స్ అవుట్లెట్ కన్నన్ దేవన్. బా ఇద్దరే మంచిగా యూజ్ అవుతుందిరా. ఇలా దాని మీద పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. అరే అవును వదిలే, ఇదే కరెక్ట్ ఉంది. మళ్ళీ ఓవర్ హెవీగా అయిపోయి కిందనే పడుతుంది ఏమరా. చాలామంది
పేరు మురళి. నేను మామూలుగా అంటే నాకు సేమ్ అదే క్వాలిటీలో అలానే మంచి మంచి ఉండేవాడు కాబట్టి నేను నా పేరు అంటే మాకు షార్ట్కట్లో కంఫర్ట్ పనికి దగ్గర ఉంటాడు కాబట్టి పని డెలివరీ చేస్తాడు. ఈ మాటలు ఎలా ఉంటాయంటే ఇక్కడ మళ్ళా మరి అడ్డే కనిపిస్తుంది. ఇది నేను పెట్టింది ఎట్లా పెట్టాను? అడ్డంగా పెట్టాను. నేను పొడుగుగా పెడితే కొంచెం కనిపిస్తాను. ఏం చెప్పిరా छोटागे नायडे डब्बू नायड 10,000 నుంచి ఇప్పుడు ఆడుకొని 1,00,000 రూపాయల 40,000 రూపాయల కెమెరా తెచ్చాను. దీన్ని న్యాయం చేయాలి. పోయేదానికి పగిలిందనుకో మనం ఏం చేయాలా? దాని మన మీద నమ్మకం తెచ్చాడు. ఇవి రెంట్లు కూడా దొరుకుతాయి. అంటే వాడు రోజుకి 500 లెక్క. కానీ బాగా తెలుసుకునే కాబట్టి నేను 20,000 రూపాయలు ఇస్తాను కదా. పోతే ఇట్లయినా ఒకటే కనిపిస్తుందిరా. టీ చెట్లారా ఇది? మా బస్సులో తోటి ప్రయాణికులు వీళ్ళు. ఈ బస్సులో ఎంతమంది ఉంటారా? 1 2 3 4 5 5 అంటే ఇది 7. 5 2 10, 7 2 14. ఇతరే 10 14 24 మందిరా. 24 మంది అంటే ముందర ఎవరో ఇద్దరు ఎక్కువ చేసుకో. 26 25 మంది ఉన్నారు. 26 మంది ఉన్నారు. వావ్, వ్యతిరేక క్రాప్ ఏమన్నా చెడిపోయింది అప్పుడు? క్రాప్ బాగానే ఉందా? ఉన్నాయే 4 ఎంపికలు. చాలా కంఫర్ట్ ఫోన్ చేసినప్పుడు నేను అనుకునేదంటే ఉంటే ఎక్కడైనా జరిగిపోతున్నా అది ఏంటంటే అడుగుతుంది చాలా తీసుకున్నాను. దాదాపు ఇది 10 టెంపరీగా అంటే 2 నెలలు
ఒకసారి కింద పడితే చికెన్ బిర్యానీ వాడు బిర్యానీ అంటే ఏదో వాడు మన సన్న రైస్నే మన విదేశాలు లేక కింద గట్టి పట్టుకుంటే చూస్తాను అది నా మొత్తం చూసి సమాధానం ఇస్తూ ఎంతో చూస్తూ ఉన్నానరా నువ్వు ఎంత ఉన్నావు అంటే మన భార్యభర్తలకు ఇప్పుడు 2 కిలోల తుమ్మచ్చేదా బాబా బాబా సూపర్ కదా అద్భుతం మహాద్భుతం మున్నార్లోని సైట్ సీయింగ్ ప్లేస్ ఇవన్నీ మున్నార్కి సంబంధించిన ప్లేసెసే పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ గెస్ట్ హౌజులు ఫామ్ హౌజులు ఇలాంటివన్నీ పెట్టుకొని ఉంటారు అన్నీ నీలగిరి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాగి చెట్లు, నీలగిరి చెట్లు. ఘాట్ రోడ్స్ చూడండి. మున్నార్ సైట్ సీయింగ్ ఘాట్ రోడ్స్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు చూపించుకొని వచ్చి మళ్ళీ మున్నార్లోనే రావడానికి ఎంత 40 కిలోమీటర్స్ అన్నాడు, కానీ మరి ఇంత లాంగ్ అనిపిస్తుంది.
అక్కడక్కడ ఆపుతాడు కాబట్టి మనకి ఇదండి టీ తోట. పిత్రే టీ తోటనేనా? మా పిత్రేగడికి దీనిలో అవగాహన ఉంది. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఒక ఇంగ్లీషును చిత్తుబొత్తుగా ఆడిస్తాడు. అన్నీ రావు, అన్నిట్లో అటు ఇటు ఆడిస్తాడండి. ఇంకా మాది మందే ఇస్తేనే ఆడిస్తాడు, లేదా నువ్వు పుగ్గిన పేరు లేక ఉమ్మలో కూర్చోను. అవు పిత్రే మందే ఇస్తేనే ఆడిస్తాడు, లేకపోతే పుగ్గిన పేరు లేక ఉమ్మలో కూర్చోను. నేను బాగా సిక్ అయిపోయినా. వదిలేగాడు పోయినసారి ఊరికి వెళ్ళినప్పుడు వీడు సిక్ అయింది, నేను సిక్ అయ్యాను. ఏదైనా సరే బాడీ బ్యాక్ బాగా వస్తుంది.
టీ తోటలు అంట. ఇక్కడ టీకి సంబంధించిన ఫ్యాక్టరీ ఏదో ఉంటుందంట. అది ఎలా తయారు చేస్తారంటే లోపలికి 250 ఎత్తుతో ఉంటుందని మనకు చెప్పారు. ఫ్యామిలీని తీసుకొస్తే ఈ కారులో కన్నా ఇలా బాగుంటుందని నా అభిప్రాయం బస్సులో. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఎంజాయ్ చేస్తాను. అంటే ఇంకా నేను చిన్నపిల్లగాడితో సమానం. పెద్దోళ్ళకి ఒక మెచ్యూర్ లెవెల్లో ఉన్నవాళ్ళలాగా నేను అలా ఉండలేదు. నేను అనుకున్నాను అంతకుముందు ఇవన్నీ గవర్నమెంట్గానే ఉంటాయేమని. చాలామంది బిగ్ షాట్స్ ఇవన్నీ వాళ్ళ బిగ్ షాట్స్ చేతుల్లోనే ఉంటాయి ఎక్కువ. ఇవి ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళే కొని మెయింటెనెన్స్ చేసుకుంటారు. ఇంపాసిబుల్. ఇక్కడ రెండో వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలంటే కష్టం. బస్సు వాళ్ళైనా సరే అనుసరించిపోవచ్చు. ఇది సింగిల్ రోడ్డు. మున్నార్ నుంచి కొంత దూరం వరకు డబుల్ రోడ్ మీద చూడాలి. ఇందాక నుంచి సింగిల్ రోడే వస్తుంది. డబుల్ రోడ్ ఉందా లేదో తెలియదు. అన్నీ ఎత్తైన కొండలే. నేను అనుకునేవన్నీ కేరళలో కొచ్చి అంటే ఇది కూడా కేరళ కిందకి వస్తుంది. కేరళనే కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇంత కేరళనే నేను అనుకున్నాను. అక్కడి నుంచి కొంత దూరం వరకు చాలా వేడి. ఏంద్ర స్వామి ఇట్లనే ఉంది, నేను పోయి ఎంజాయ్ చేయగలనా, ఇమ్యూనిటీ అది ఇది అని అన్నారు చాలామంది.